Good morning, dear final year students. Today we are going to discussing about sterility testing. Sterility testing of pharmaceutical products. Okay. Introduction about sterility testing. We are already know about the meaning of sterilization. Is the process of making something free from bacteria or other living microorganisms. ఏదైనా ఒక ప్రోడక్ట్ని కానీ ఏదైనా ఒక సబ్స్టెన్స్ని కానీ ఏదైనా సంథింగ్ ఏదైనా ఒక థింగ్ కానీ మనం ఏం చేయాలంటే స్టెరిలైజ్ చేసిన తర్వాత మనం దాన్ని యూజ్ చేస్తాం. ఓకే, స్టెరిలైజేషన్ మీన్స్ కంప్లీట్లీ రిమూవల్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ or free from bacteria or other living microorganisms. Sterility testings are done to detect if viable forms of microorganisms are present or not or on or in the pharmaceutical preparations. Pharmaceutical preparations మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉన్నాయా లేదా అనేది మనము స్టెరిలిటీ టెస్టింగ్ ద్వారా మనము వాటిని డిటెక్ట్ చేస్తామన్నమాట. ఎ టెస్ట్ దట్ క్రిటికల్లీ అసెసెస్ వెదర్ స్టెరిలైజ్డ్ ఫార్మాక్యూటికల్ ప్రొడక్ట్స్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ కంటామినేటింగ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఇక్కడ ఫార్మాక్యూటికల్ ప్రొడక్ట్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఫార్మాక్యూటికల్ ప్రొడక్ట్స్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ కంటామినేటింగ్ మైక్రో ఆర్గానిజమ్స్. కంటామినేటింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి కంప్లీట్గా అవాయిడ్ చేసిన ఫార్మాక్యూటికల్ ప్రొడక్ట్స్ని మాత్రమే మనం యూసేజ్ చేయడానికి ఉంటుంది. కాబట్టి మనం కంప్లీట్గా స్టెరిలిటీ టెస్టింగ్ ఈజ్ ద మస్ట్ అండ్ షుడ్ నెససరీ టెస్ట్ ఫర్ ఫార్మాక్యూటికల్ ప్రొడక్ట్స్. ఓకే, పైరోజన్ మీన్స్ substance. It is a substance typically produced by a bacterium which produces fever when introduced or released into the blood. This is the ఏదైనా ఒక బ్యాక్టీరియా ఏదైనా ఒక సబ్స్టెన్స్ని మన బ్లడ్ లోపలికి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మనకి ఫీవర్ అనేది కంపల్సరీగా వి ఫేస్ విత్ fever and some sensations, a fever producing substances that cause febrile reactions. Okay, febrile reactions means that affect the central neurons when sufficient amount enter the circulatory system. This is called pyrogens. Precautions when performing the sterility tests. ఇక్కడ ఎటువంటి ప్రికాషన్స్ని మనము స్టెరిలిటీ టెస్టింగ్ చేసినప్పుడు ఎటువంటి ప్రికాషన్స్ని మనము తీసుకోవాలి? వెంటిలేటెడ్ అసెప్టిక్ రూమ్స్, రీజన్స్ సప్లైడ్ విత్ బ్యాక్టీరియాలజికల్లీ క్లీన్డ్ ఎయిర్ to avoid accidental contamination by microorganisms. ఇక్కడ మనము ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటే ఒక వెంటిలేషన్ అనేది ఉండాలి, రూమ్కి అసెప్టిక్ కండిషన్లో ఉండాలి, అండ్ రీజన్స్ సప్లైడ్ విత్ బ్యాక్టీరియాలజికల్లీ క్లీన్డ్ ఎయిర్లో కూడా మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా. సో మైక్రో ఆర్గానిజమ్స్ని లేకుండా క్లీన్డ్ ఎయిర్ టు అవాయిడ్ యాక్సిడెంటల్ కంటామినేషన్ బై మైక్రో ఆర్గానిజమ్స్. అంటే ఇక్కడ మనము రీజన్స్ సప్లైడ్ విత్ బ్యాక్టీరియాలజికల్లీ క్లీన్ ఎయిర్, ఇక్కడ మనము బ్యాక్టీరియాలజికల్లీ క్లీన్ ఎయిర్ని మనము సప్లై చేసుకోవడం ద్వారా మనము ఏం చేస్తామంటే కొన్ని అవాయిడ్ యాక్సిడెంటల్ కంటామినేషన్ మైక్రో ఆర్గానిజమ్స్ని మనము కంప్లీట్గా అవాయిడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం ఇక్కడ సప్లైడ్ విత్ బ్యాక్టీరియాలజికల్లీ క్లీన్ ఎయిర్ని సప్లై చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం వెంటిలేటెడ్ అసెప్టిక్ రూమ్స్ని మనము అరేంజ్మెంట్ అనేది చేసుకోవాలి. హైలీ ట్రైన్డ్ స్టాఫ్ అంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ని మనం ఏం చేస్తామంటే చూస్ చేసుకుంటాం, వాళ్ళే ఇక్కడ స్టెరిలిటీ టెస్ట్ని చేయడానికి తీసుకుంటారు అనమాట. ద వర్కింగ్ కండిషన్స్ ఇన్ విచ్ ద టెస్ట్స్ ఆర్ పెర్ఫార్మ్డ్ ఆర్ మానిటర్ రెగ్యులర్లీ బై అప్రోప్రియేట్ శాంప్లింగ్ ఆఫ్ ద వర్కింగ్ ఏరియా అండ్ బై క్యారింగ్ అవుట్ అప్రోప్రియేట్ కంట్రోల్స్. ఇక్కడ మానిటర్ రెగ్యులర్లీ అప్రోప్రియేట్ శాంప్లింగ్స్ని కానీ లేదా మనం ఏం చేస్తామంటే వర్కింగ్ ఏరియా బై క్యారింగ్ అవుట్ అప్రోప్రియేట్ కంట్రోల్స్ని మనము డైరెక్ట్గా రెగ్యులర్గా మనం ఏం చేయాలి అంటే మానిటర్ అనేది చేయాలి. విచ్ ప్రొడక్ట్స్ అండర్గో స్టెరిలిటీ tests? Injections, implants, syringes, bandages, dressings, surgical instruments, needles, injectables, bulk solids, ophthalmic
అప్థాలమిక్ ప్రొడక్ట్స్ ఎక్సెట్రా. అంటే హాస్పిటల్ వైజ్గా చూసుకున్నా లేకపోతే ఫార్మాక్యూటికల్ వైజ్గా చూసుకున్నా మనము వీటన్నింటిని కూడా మనం ఏం చేస్తామంటే స్టెరిలిటీ అనేది చేసిన తర్వాత మనము యూసేజ్ అనేది చేస్తాం అనమాట. స్టెరిలిటీ కండిషన్ లేకోకుండా మనం వీటిలో ఏమి యూజ్ చేసినా మనకి కంటామినేషన్ అనేది లేకపోతే డిసీజ్ అనేది రావడం జరుగుతుందన్నమాట. వై స్టెరిలిటీ టెస్ట్ ఫర్ ఫార్మాక్యూటికల్ ప్రొడక్ట్స్. మనము స్టెరిలిటీ టెస్ట్ అనేది ఎందుకు చేయాలి ఫార్మాక్యూటికల్ ప్రొడక్ట్స్ని? టు రివీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ వైబుల్ ఫార్మ్స్ ఆఫ్ బ్యాక్టీరియా, ఫంగై అండ్ ఈస్ట్స్ ఇన్ ఫార్మాక్యూటికల్ ప్రొడక్ట్స్ ఆర్ డివైజెస్. మైక్రో ఆర్గానిజమ్స్ అంటే లైక్ బ్యాక్టీరియా కానీ ఫంగై కానీ ఈస్ట్ కానీ ఇవన్నీ కూడా ఫార్మాక్యూటికల్ ప్రొడక్ట్స్లో కానీ అక్కడ యూజ్ చేసే డివైజెస్లో కానీ ప్రెజెంట్ అయి ఉంటాయి. కాబట్టి వాటిని మనం రిమూవ్ చేయడానికి ఫార్మాక్యూటికల్ ప్రొడక్ట్స్ని మనము స్టెరిలిటీ టెస్టింగ్ అనేది మనం చేస్తాం. టు మానిటర్ ద క్వాలిటీ ఆఫ్ ది ఫార్మాక్యూటికల్ ప్రొడక్ట్స్ బిఫోర్ మార్కెటింగ్ చేయడానికి ముందుగా ఏం చేస్తామంటే క్వాలిటీని మనం మెయింటైన్ చేయాలి. క్వాలిటీ మెయింటైన్ చేస్తేనే మనకి మార్కెటింగ్ చేసేటప్పుడు మన ప్రొడక్ట్స్ అనేవి వాళ్ళు కొనుక్కోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారంటే క్వాలిటీ అనేది మెయింటైన్ చేసి టు అవాయిడ్ ద కంటామినేషన్ అనేది వాళ్ళు కొనుక్కున్న తర్వాత అవి ప్రొడక్ట్ అనేది కంటామినేషన్ వచ్చిందనుకోండి, ఆ కంటామినేషన్ వచ్చిన కంటామినేషన్ వస్తుంది కాబట్టి వాళ్ళు మరలా ఈ ప్రొడక్ట్స్ని వాళ్ళు తీసుకోవడానికి రారు. కాబట్టి ముందుగానే మనము స్టెరిలిటీ కండిషన్లో ఉన్నది కంటామినేషన్ అవాయిడ్ చేసిన ప్రొడక్ట్ని మాత్రమే మనం బయటికి రిలీజ్ చేస్తాం అనమాట. అష్యూర్ ద సేఫ్టీ ఆఫ్ ది ప్రొడక్ట్స్. సేఫ్టీ ప్రొడక్ట్స్ని మనము సేఫ్టీ అని ఎన్ష్యూర్ అనేది మనము ఇవ్వాలి. కాబట్టి మనం ఏం చేస్తామంటే సేఫ్టీ ప్రొడక్ట్స్ని మనము యూస్ చేస్తాం మైక్రో ఆర్గానిజమ్స్ని రిమూవ్ చేయడానికి. అంతేకాకుండా క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. అంతేకాకుండా కంటామినేషన్ని అవాయిడ్ చేస్తాం అండ్ ఎష్యూర్ ద సేఫ్టీ ఆఫ్ ది ప్రొడక్ట్స్. సెలెక్షన్ ఆఫ్ శాంపిల్ అంటే ఇక్కడ శాంపిల్ సైజ్, ఏమేమి శాంపిల్స్ని మనం కలెక్ట్ చేస్తాము. ఏదైనా ఒక శాంపిల్ మనం తీసుకునేటప్పుడు దాన్ని స్టెరిలిటీ టెస్ట్ చేయడానికి యూజ్ చేసే కంటైనర్స్ అని క్వాంటిటీ పర్ కంటైనర్, మినిమమ్ క్వాంటిటీ టు బి యూజ్డ్ ఫర్ ఈచ్ మీడియం అన్లెస్ అదర్వైజ్ జస్టిఫైడ్ అండ్ అథరైజ్డ్. పేరెంటల్ ప్రిపరేషన్స్లో మనం ఏం చేస్తామంటే క్వాంటిటీ పర్ కంటైనర్స్ అంటే ఇక్కడికి వచ్చేసరికి ఏదైనా ఒక కంటైనర్ని మనం చూస్ చేసుకుంటాం. దాని ద్వారా మనం ఏం చేస్తామంటే స్టెరిలిటీ టెస్టింగ్ అనేది మనం శాంపిల్ని స్టెరిలిటీ టెస్టింగ్ని మనం చేయడానికి వీలుంటుంది అనమాట. నాట్ మోర్ దెన్ 100 కంటైనర్స్ అంటే ఇది క్వాంటిటీ పర్ కంటైనర్స్. అంటే ఎంత క్వాంటిటీ అనేది మనం తీసుకుంటామంటే నాట్ మోర్ దెన్ 100 కంటైనర్స్. ఇక్కడికి వచ్చి మినిమం ఎంత 10% ఆర్ 4 కంటైనర్స్ విచ్ ఎవర్ గ్రేటర్. ఇక్కడ మనం తీసుకునేది 100, దీంట్లో మనం మినిమం ఎంత అంటే 10% తీసుకుంటాం, లేదా 4 కంటైనర్స్ని మనం చూస్ చేసుకుంటాం. మోర్ దెన్ 100 బట్ నాట్ మోర్ దెన్ 100 కంటైనర్స్. నెక్స్ట్ స్టెప్ ఏంటి, 100 కంటే తీసుకుంటాం కానీ 500 కంటే 100 కంటే ఎక్కువ 500 కంటే తక్కువ తీసుకోవాలి. ఇక్కడ దాంట్లో మినిమం ఎంత 10 కంటైనర్స్ అనేది ఇక్కడ ఇచ్చారు. మోర్ దెన్ 500 కంటైనర్స్ అండ్ 2% అండ్ 20 కంటైనర్స్ అనమాట. ఈ కంటైనర్స్ని బేస్ చేసుకొని మనం శాంపిల్ని స్టెరిలిటీ అనేది చేస్తాం. అప్థాలమిక్ అండ్ అదర్ నాన్ ఇంజెక్టబుల్స్ నాట్ మోర్ దెన్ 200 కంటైనర్స్ అండ్ మోర్ దెన్ 200 కంటైనర్స్. అంటే ఇక్కడ ఎంతెంత క్వాంటిటీ అనేది మనకి ఇచ్చాడు అనేది మనం ఇక్కడ ఈ టేబుల్లో మనము అబ్జర్వ్ చేస్తాం అనమాట. బల్క్ సాలిడ్ ప్రొడక్ట్స్ అప్ టు 4 కంటైనర్స్ ఈచ్ కంటైనర్, మోర్ దెన్ 4 కంటైనర్స్ బట్ నాట్ మోర్ దెన్ 50 containers, more than 50 containers, each container 20%, 4 containers whichever is greater. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే శాంపిల్ని కలెక్ట్ చేస్తాం. సెలెక్షన్ ఆఫ్ శాంపిల్ సైజ్, వీటి సైజ్ అనమాట. నెక్స్ట్ ప్రొడక్ట్ క్వాంటిటీ. ఇక్కడ మనం ఆల్రెడీ కంటైనర్స్ని మనం చూస్ చేసుకున్నాం. ఎన్ని కంటైనర్స్ని మనం తీసుకోవాలి, 500 కంటైనర్స్, 100 కంటైనర్స్, 10 కంటైనర్స్, 4 కంటైనర్స్, అంటే మ్యాక్సిమం ఎంత మినిమం ఎంత కంటైనర్స్ మనం తీసుకున్నాము. ఆ కంటైనర్స్ని మనం ప్రొడక్ట్ అనేది ఎంత తీసుకుంటున్నాము, ప్రొడక్ట్ని మనం ఎంత అంటే ప్రొడక్ట్ని ఎంత మనం మెజర్ చేస్తున్నాము. లిక్విడ్స్ less than 1 ml, 1 to 4 ml, ఓకే, 5 ml ఆర్ మోర్ బట్ లెస్ దెన్ 20 ml, 20 ml ఆర్ మోర్ బట్ లెస్ దెన్ 50 ml. ఇలా మనము ఈ యొక్క లిక్విడ్స్లో ఉన్న శాంపిల్స్ని మనము ఎంత ప్రొడక్ట్ని మనం ఎంత మెజర్ చేస్తున్నాం అనేది మనం చూస్తాం. all contents of each container, half contents of each container, 2 ml, 5 ml, 10 ml అండ్ యాంటీబయాటిక్స్ ఎంత తీసుకుంటామంటే
1 ml మనం తీసుకుంటాం. ఇన్సాల్యుబుల్ ప్రిపరేషన్స్ క్రీమ్స్ అండ్ ఆయింట్మెంట్స్ టు బి సస్పెండెడ్ ఆర్ emulsified. Use the contents of each container, provide not less than 200 milligrams. Okay. Solids less than 50 milligrams, 50 milligrams more but less than 200 milligrams. The whole contents of container, half the contents of each container but not less than 50 milligrams. మీడియా రిక్వైర్మెంట్స్. ఏమేమి మీడియాస్ని మనం యూజ్ చేసి మైక్రో ఆర్గానిజమ్స్ని టెస్ట్ చేస్తాం. మీడియాస్ని అంటే ఒక్కొక్క మీడియా అనేది ఒక్కొక్క స్పెసిఫిక్ మైక్రో ఆర్గానిజమ్స్ని గ్రో చేయడానికి ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి ఒక స్టెరిలిటీ టెస్ట్ చేసినప్పుడు మీడియాస్ని బేస్ చేసుకొని వాళ్ళు మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క స్టెరిలిటీని మీడియాస్ ద్వారా వాళ్ళు టెస్ట్ చేస్తారనమాట. ఫస్ట్ది ఏంటంటే ఫ్లూయిడ్ థయోగ్లైకోలేట్ మీడియం. ఫ్లూయిడ్ థయోగ్లైకోలేట్ మీడియం ఈజ్ యూజ్డ్ విత్ క్లియర్ ఫ్లూయిడ్ ప్రొడక్ట్స్. ఫ్లూయిడ్ ప్రొడక్ట్స్ని వీళ్ళు స్టెరిలిటీ టెస్టింగ్ అనేది చేయడం అనేది ఫ్లూయిడ్ థయోగ్లైకోలేట్ మీడియం ద్వారా చేస్తారు. ఫ్లూయిడ్ థయోగ్లైకోలేట్ మీడియం ఈజ్ ప్రైమర్లీ ఇంటెండెడ్ ఫర్ ద కల్చర్ ఆఫ్ ఎనరోబిక్ బ్యాక్టీరియా. However, it will be also detect aerobic bacteria. Aerobic and anaerobic బ్యాక్టీరియాస్ని టెస్ట్ చేయడానికి ఒక ఫ్లూయిడ్ థయోగ్లైకోలేట్ మీడియంని మనము యూజ్ చేస్తాం అనమాట. ఆల్టర్నేటివ్ థయోగ్లైకోలేట్ మీడియా థయోగ్లైకోలేట్ బ్రాత్ మీడియా లేకపోతే మరలా బ్రాత్ని కూడా మనం యూజ్ చేస్తాం. యూజ్డ్ విత్ టర్బిడ్ ఆర్ విస్కిడ్ ప్రొడక్ట్స్ ఫర్ ద కల్చర్ ఆఫ్ ఎనరోబిక్ కండిషన్. సోయాబీన్ కేసిన్ డైజెస్ట్ మీడియం and tryptophan soya broth and casein soybean digest broth used for turbid or viscid broths products for both fungi and anaerobic bacteria. Medium 1 to 2 adjusted pH 7 న్యూట్రల్ ఆర్ మీడియం అడ్జస్టెడ్ న్యూట్రల్ మనము అడ్జస్ట్ చేసుకొని మనం మీడియాస్ని ప్రిపేర్ చేసి ఆ పర్టికులర్ ప్రొడక్ట్స్ని మనకి టెస్ట్ చేయాలి అంటే మీడియాస్ ద్వారా మనము మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క స్టెరిలిటీని ఎస్టిమేట్ అనేది చేస్తామన్నమాట. ఈ విధంగా ఇక్కడ మనము ఫార్మాక్యూటికల్ ప్రొడక్ట్స్లో స్టెరిలిటీ టెస్టింగ్ అనేది మనం ఎందుకు చేస్తాము, ఏమేమి వీటికి స్టెరిలిటీ టెస్టింగ్ చేస్తాము, అసలు స్టెరిలిటీ టెస్టింగ్ అనేది ఏంటి, స్టెరిలిటీ టెస్టింగ్ చేసినప్పుడు ఏమేమి ప్రికాషన్స్ని మనం ఫాలో అవుతున్నాం అనేది మనము అబ్జర్వ్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ టెస్ట్ మెథడ్స్ అని ఇక్కడ మెథడ్స్ ఉంటాయి. మెంబ్రెయిన్ ఫిల్టరేషన్ మెథడ్, డైరెక్ట్ ఇనాక్యులేషన్ మెథడ్. అంటే మెంబ్రెయిన్ ఫిల్టరేషన్ మెథడ్ ద్వారా మనము మైక్రో ఆర్గానిజమ్స్ని స్టెరిలిటీ చేస్తామన్నమాట. టెస్ట్ మైక్రోబ్స్ మీడియం. ఆల్రెడీ మనం ఏమేమి మీడియంని యూజ్ చేస్తున్నాము అంటే ఫ్లూయిడ్ థయోగ్లైకోలేట్ని మనము ప్రిపేర్ చేసుకుంటాం. ఐరోబిక్ అనరోబిక్ కల్చర్ మైక్రో ఆర్గానిజమ్స్ని మనము టెస్ట్ చేయడానికి లిక్విడ్ పార్ట్లో ఉన్న ప్రొడక్ట్స్ని మనం స్టెరిలిటీ టెస్ట్ చేయడానికి బ్రాత్ని తీసుకుంటాం లేదా మీడియం అనేది మనం తీసుకుంటాం. టెస్ట్ మైక్రోబ్స్ ఏమేమి టెస్టులు చేస్తామంటే ఫ్లూయిడ్ థయోగ్లైకోలేట్ని బేస్ చేసుకొని స్టెఫైలోకోకస్ ఆరియస్, క్లాస్ట్రిడియం స్పోరెంజియన్స్, సూడోమోనాస్ ఆర్చినోసా ఈ 3 టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ని ఫ్లూయిడ్ థయోగ్లైకోలేట్ ద్వారా మనము టెస్ట్ చేస్తాం అనమాట. జీనోమిక్ స్ట్రెయిన్స్ అని ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్స్ ATCCC 6538 CIP 4.83 ఇవన్నీ ఏంటంటే జీనోమిక్ స్ట్రెయిన్స్ అనమాట. జీనోమిక్ స్ట్రెయిన్స్ని వీళ్ళు డెవలప్ చేసి నెక్స్ట్ వీటి యొక్క టెంపరేచర్, డ్యూరేషన్, డేస్, కండిషన్స్ని మనము వీళ్ళు గ్రో చేస్తారనమాట. క్లాస్ట్రిడియం స్పోరెంజియన్సిస్లో డిఫరెంట్ జీనోమిక్ స్ట్రెయిన్స్ ఉన్నాయి. సూడోమోనాస్ ఆర్చినోసా డిఫరెంట్ స్ట్రెయిన్స్ ఉన్నాయి. వాటి యొక్క టెంపరేచర్ ఎంత అంటే అంత 30 to 35 degrees సెంటిగ్రేడ్ దగ్గర వాటి యొక్క టెంపరేచర్, వాటి యొక్క డ్యూరేషను, 3 days, కండిషన్స్ ఏరోబిక్ ఎనరోబిక్ అనేది మనము అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ థయోగ్లైకోలేట్, క్లాస్ట్రిడియం స్పోరెంజియన్స్, బ్యాసిలస్ సబ్టైలిస్, సోయాబీన్ క్యాసిన్ డైజెస్ట్ అనేది ఆస్పెర్జిల్లస్ బ్రాసిలెన్సిస్ అండ్ క్యాండిడా ఆల్బికన్స్. ఇలా ఈ టెస్ట్ మైక్రోబ్స్ని వీళ్ళు టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి వాటి యొక్క కండిషన్స్ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. ఇలా జీనోమిక్ స్ట్రెయిన్స్ని వాళ్ళు డెవలప్ చేసి వాటి యొక్క టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ ఎనరోబిక్ ఏరోబిక్ అనేది వాళ్ళు మైక్రో ఆర్గానిజమ్స్ని డిటెక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే మెంబ్రెయిన్ ఫిల్టరేషన్ మెథడ్. Membrane has a nominal pore size not greater than 0.45 micron and diameter or of approximately 50 millimeters. Flow rate 55 to 75 milliliters or minutes at pressure 70 millimeters or cellulose nitrate filters are used. ఇక్కడ మెంబ్రెయిన్ ఫిల్టరేషన్ మెథడ్ని బేస్ చేసుకొని స్టెరిలిటీ టెస్టింగ్ అనేది కూడా చేస్తారనమాట. దిస్ మీడియా బేసికలీ ఇన్వాల్వ్స్
cellulose nitrate filters are used. This media basically involves filtration of sample through membrane filters. ఇక్కడ మెంబ్రెయిన్ ఫిల్టర్స్ అంటే ఫిల్టరేషన్ అంటే ఏదైనా ఒక మీడియా బేసికల్గా ఇన్వాల్వ్స్ ఫిల్టరేషన్ ఆఫ్ శాంపిల్, లేదా ఏదైనా శాంపిల్ని మనం ఫిల్టరేషన్ చేయాలి త్రూ మెంబ్రెయిన్ ఫిల్టర్స్ ద్వారా మనం శాంపిల్ని ఫిల్టరేషన్ చేసినప్పుడు ద ఫిల్టరేషన్ ఈజ్ అసోసియేటెడ్ అండర్ వాక్యూమ్ ఆఫ్టర్ ఫిల్టరేషన్ కంప్లీషన్ ద membrane is cut into two halves and one half is placed into two test tubes containing FDM and SCDM mediums for bacteria 25 to 22 degrees, fungi 30 to 35 degrees centigrade, incubate media for not less than 14 days. ఇక్కడ FDM మీడియాస్ మనం చూసాం కదా, SCDM అంటే సోయాబీన్ కేసిన్ డైజెస్ట్ మీడియం అండ్ FDM అంటే ఫ్లూయిడ్ థైగ్లికలేట్ మీడియం. ఈ మీడియాస్ని మనం బేస్ చేసుకొని మైక్రో ఆర్గానిజమ్స్ని ఇంక్యుబేట్ చేస్తాం అన్నమాట. యూజ్డ్ ఫర్ అన్ ఆయిల్ ఆర్ ఆయిల్ ప్రిపరేషన్, ఆయింట్మెంట్స్ దట్ కెన్ బి పుట్ ఇన్ టు సొల్యూషన్స్, soluble powder, liquid products, where volume in container in 100 ml or more, non-bacteriostatic, solid, not readily soluble in culture media. Products volume and quantities media preparations are given in the above టేబుల్స్ అనమాట. ఈ టేబుల్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, వాల్యూమ్, క్వాంటిటీస్, మీడియా ప్రిపరేషన్స్ ఈ విధంగా చేసుకోవాలి అనేది మనము ఆల్రెడీ వీ అబ్జర్వ్డ్. ఇలా ఈ విధంగా మనం ఏం చేస్తామంటే స్టెరిలిటీ టెస్టింగ్ని మనము చేస్తామండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీడియాస్ని యూజ్ చేసి మైక్రో ఆర్గానిజమ్స్ గ్రో వస్తుందా లేదా అనేది మనం ఈ విధంగా ల్యాబ్లో ప్రాక్టికల్ చేసినప్పుడు మైక్రో ఆర్గానిజమ్స్ స్టెరిలిటీ టెస్టింగ్ చేయడానికి మనం ప్రాక్టికల్ చేసినప్పుడు 2 డ్రగ్స్ని తీసుకున్నాం. డ్రగ్స్కి అంటే ఆ డ్రగ్స్ గ్రో అవ్వడానికి, లేదా ఒక డ్రగ్ని తీసుకుంటాం, బ్యాక్టీరియా గ్రో అవ్వాలంటే ఒక స్పెసిఫిక్ మీడియా తీసుకుంటాం, ఫంగై గ్రో అవ్వాలంటే ఒక స్పెసిఫిక్ మీడియా తీసుకుంటాం. ఈ విధంగా ఇక్కడ వీళ్ళు కూడా ఏం చేశారంటే ఫ్లూయిడ్ థైగ్లికలేట్ మీడియం తీసుకున్నాడు, లేదా బ్రాత్ని తీసుకున్నారు, లేదా సోయా కేసిన్ మీడియం తీసుకొని ఫంగై గ్రో అవ్వడానికి ఒకటి, బ్యాక్టీరియా గ్రో అవ్వడానికి ఏరోబిక్ కండిషన్స్లో తీసుకొని వీళ్ళు స్టెరిలిటీ టెస్టింగ్ అనేది ఈ విధంగా తీసుకుంటున్నారు. ఎట్ ద సేమ్ టైం వాటి యొక్క క్వాంటిటీ ఎంత, లేకపోతే ప్రొడక్ట్ క్వాంటిటీ ఎంత తీసుకోవాలి మనము, ఆయింట్మెంట్స్, క్రీమ్స్, నెక్స్ట్ ఏంటంటే లిక్విడ్లో ఉన్నవి ఎంత ఎంఎల్ తీసుకోవాలి, ఈ విధంగా కంటైనర్స్ని మనం ఎంత కంటైనర్స్ని మనము యూజ్ చేయాలి, మ్యాక్సిమం ఎంత తీసుకోవాలి, మినిమం ఎంత తీసుకోవాలి అనేది వాడు ఇచ్చేసారనమాట. నెక్స్ట్ ఈ విధంగా మనం ఏం చేస్తామంటే టెస్ట్ మైక్రోబ్స్ని కూడా మనము డెవలప్ చేసి టెస్ట్ మైక్రో ఆర్గానిజమ్స్ని కూడా మనం ఏం చేస్తామంటే ఇంక్యుబేట్ చేసి అవి ఉన్నాయా లేదా అనేది మనము ఈ విధంగా మనం టెస్ట్ చేస్తాం. ఓకే, ఈ విధంగా మనము ఫార్మాక్యూటికల్ ప్రోడక్ట్లో స్టెరిలిటీ టెస్టింగ్ చేసి మనము ప్రోడక్ట్ అనేది బయటకు రిలీజ్ చేసినప్పుడు అది మార్కెటింగ్ చేస్తాం అనమాట. ఓకే, ఎప్పుడైతే స్టెరిలిటీ టెస్టింగ్ చేసామో ప్రోడక్ట్ అనేది ఎక్కువగా మనం ప్రిపేర్ చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకున్న తర్వాత అది బయటికి మార్కెటింగ్కి వెళ్ళడానికి యూజ్ అవుతుంది. దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ స్టెరిలిటీ టెస్టింగ్ ఆఫ్ ఫార్మాక్యూటికల్ ప్రోడక్ట్స్. మనం ప్రాక్టికల్ చేసినప్పుడు అంటే కొన్ని ఏంటంటే కొన్ని డ్రగ్స్ కానీ కొన్ని మనము ప్రాక్టికల్ స్టెరిలిటీ టెస్టింగ్ చేసినప్పుడు ఏదైనా క్రీమ్స్ కానీ ఆయింట్మెంట్స్ని కూడా మనము పౌడర్స్ కానీ ఏదైనా మనము స్టెరిలిటీ టెస్టింగ్ చేసినప్పుడు ప్రొడక్ట్ అనేది మన చేతిలోకి వచ్చిన తర్వాత దాన్ని మరలా మనం స్టెరిలిటీ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీడియాస్ని బేస్ చేసుకొని ఆ మీడియాస్లో ఈ యొక్క మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయా లేదా అనేది మనం మీడియాస్ని ప్రొవైడ్ చేసి మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క గ్రోత్ని బట్టి మనము స్టెరిలిటీ అనేది చేస్తామన్నమాట. అంటే మైక్రో ఆర్గానిజమ్స్తో ఉన్నదా లేదా కంటామినేషన్తో ఉందా లేదా ఫ్రీ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్తో ఉందా లేదా అనేది మనము టెస్ట్ చేయడానికి. ఎందుకంటే టెస్ట్ చేసిన తర్వాత మనం వాటిని తీసుకుంటాం. టెస్ట్ చేయకుండా మనం ఏదైనా ప్రొడక్ట్ అనేది తీసేసుకుంటే ఒకవేళ ఇన్ కేస్ వాటిలో ఏమైనా అన్నెసరీ లేకపోతే హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉండడం వల్ల మనకి ఫ్యూ డిసీజెస్ని కాజ్ చేస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్కిన్ ఆయింట్మెంట్స్ కానీ క్రీమ్స్ కానీ తీసుకున్నాం అనుకోండి, అవి స్టెరిలిటీ కండిషన్లో లేకోకుండా కంటామినేషన్తో ఉన్నప్పుడు అవి మనం అప్లై చేసుకునేటప్పుడు ఆటోమేటిక్గా మనకి ర్యాచెస్ రావడం కానీ స్కిన్ డిసీజెస్ రావడం కానీ అలా మనము సఫర్ అవుతూ ఉంటాం. కాబట్టి అవి కంప్లీట్గా స్టెరైల్ కండిషన్లో ఉన్న తర్వాత మాత్రమే అవి మార్కెటింగ్కి రిలీజ్ చేస్తారనమాట. ఎందుకు చేయాలి అనేది ఏంటంటే బ్యాక్టీరియా కానీ ఫంగై కానీ సమ్ హార్మ్ఫుల్ ప్యాథోజన్స్ని డిస్ట్రాయ్ చేయడానికి స్టెరిలిటీ అనేది చేసిన తర్వాత అప్పుడు ప్రొడక్ట్స్ని బయటికి రిలీజ్ చేస్తారనమాట. ఫార్మాక్యూటికల్ ప్రొడక్ట్స్ అనేది ఎందుకు ఇచ్చాడంటే ఫార్మాలోనే ఏ ప్రొడక్ట్ అయినా అక్కడ ప్రిపేర్ చేస్తారు కాబట్టి ఫార్మాలో స్టెరిలిటీ టెస్టింగ్ అనేది ఇట్ ఈస్ ద మోస్ట్ నెసరీ ఫంక్షన్.